తెచ్చిన పార్టీ స్వతంత్రం భాగంగానే ఈ ఒక్క నియోజకవర్గంలో విద్యా సంస్థలన్నిటికి కూడా నేను మోడల్ స్కూల్స్ కేంద్ర విద్యాలయాలు ఆరోగ్య జిల్లా కాకపోయినా తేవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ విద్యావంతులు కావాలని ఒక ఎడ్యుకేటెడ్ భావం అనేది మనకు కలగాలని చెప్పేసి కూడా మేము తేవడం జరిగింది. అదేవిధంగా కస్తూర్బా స్కూల్స్ కానీ అన్ని స్కూల్స్ కూడా అప్గ్రేడ్ చేయడానికి నేను కూడా ఇప్పుడు ఢిల్లీలో అది కూడా చేస్తున్నాను. నేను అభివృద్ధి తప్ప నాకు వేరే విషయాలకు నేను రాలేను. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి వాక్యాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో కొత్తగూడెంలో మాట్లాడినప్పుడు ఆయన కాన్సెప్ట్ ఆయన చేస్తున్న కాన్సెప్టే మాట్లాడారు కానీ ఒకరికి విమర్శించి ఏం మాట్లాడలే. ఇవాళ రవీంద్రరావు గారి గురించి విమర్శించి ఏం మాట్లాడలే. అలాంటి విషయాలు మీకు అందరికీ తెలుసు. అనవసరమైన ఆయనకేదో ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ కావాలని ఇంకోటి ఏదో కావాలని మాట్లాడి ఒకళ్ళకి ఏదో అభివృద్ధి మా దగ్గర వాళ్ళ నాయకుల దగ్గర ఆయన గుడ్ విల్ కొట్టుకోవాలంటే ఆయనకు మార్కులు పడాలంటే ఆయన కేసీఆర్ దగ్గరనే ఉండవనండి. కానీ వేరేలోకి ఏదో తిట్టి మేమేదో గుడ్ విల్ సంపాదించుకుంటున్నానంటే కాదు. అదేవిధంగా నేను కూడా ఆయన సీఎం గారికి చెప్పుతోని కొడతానని అంటారండి ఎక్కడన్నా ప్రోటోకాల్ ప్రకారంగా. మరి నువ్వు కూడా ఎమ్మెల్సీ అయినావు, ఎట్లయినావు ఎమ్మెల్సీ? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఎమ్మెల్సీ అయినావు. సోనియా గాంధీ నిన్న సాటర్డే రోజు కూడా నేను 3 మంత్రుల దగ్గర తిరిగిన. కాబట్టి దయచేసి ఇలాంటి వాక్యాలు మాట్లాడి ఇలాంటి కొట్లాటలు పంచాయతీలు పెట్టాలనుకుంటే పెట్టుకోండి, కానీ ఇలాంటి చేసి ఈ మహబాద్ను పాడు చేయకండి. మీ నాయకుల బ్లాక్మెయిల్ రాజకీయాలు, గత 10 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా కక్కిచ్చే రోజులు మిమ్మల్ని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి. లేదంటే మీరు దాని మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నలారా, అదే విధంగా మహబాద్ డోర్నకల్ మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకులు కేవలం ప్రజా శ్రేయస్సు కోరి ప్రజల్లో వచ్చిన నాయకులు, ఏదో ఆశించి కానీ సంపాదన కోసం కానీ ఆక్రమించడం కోసం వచ్చిన వారు కాదు. దయచేసి కొంతమంది కాంగ్రెస్ పాలన మీద కానీ కాంగ్రెస్ నాయకుల మీద కానీ అనవసరమైన సోషల్ మీడియాలో మరి పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది పార్టీలో నేను ఉంటున్నట్టు నటిస్తూనే నిజంగా నేను పార్టీని నష్టం చేసే చర్యలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ సభలు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కొంత లేట్ కావచ్చు, టెక్నికల్ సమస్యలు వచ్చే కొంతమందికి మరి రాకపోవచ్చు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి 2018 డిసెంబర్ 9 నుండి మరి ఇచ్చిన కాలం పరిమితి ప్రతి రైతుకి రుణమాఫీ చేసే కార్యక్రమం తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇకపైన మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి కావచ్చు, వృద్ధులకు వితంతులకు ఇస్తామని చెప్పిన ఆశల పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఒక్కొక్కటిగా త్వరలో అవి కూడా భర్తీ చేస్తాం. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ తెలియని ఆ టీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించే విధంగా మా పాలన ముందు సాగుతూ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా మరి రేవంత్ రెడ్డి గారు వారి పాలనను సాగిస్తారు. 10 సంవత్సరాలు ఎవరు ఏం చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చెవాకులు పేలినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో నేను నోరు బదులు లేకపోతే తప్పకుండా మీరు మరి సంఖ్యలు లెక్క పెట్టే పరిస్థితి వస్తారని చెప్పి తెలియజేస్తూ అనేక మన హాస్పిటల్లో నిన్న తనిఖీ చేయడం జరిగింది. మనం చూసిన సిద్ధార్థ హాస్పిటల్, అదేవిధంగా ఇంకొక 2-3 హాస్పిటల్లో వారు తనిఖీలు చేస్తే అక్కడ పెద్ద ముఠా గుట్టుగట్టాయి. వాళ్ళని అందరినీ వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ వెనకాల ఉన్నారు. వాళ్ళందరినీ మేము డెఫినెట్గా వాళ్ళని ఎండగడతాం. వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బును వడ్డీతో సహా కక్కిస్తామని చెప్పేసి నేను ఒకటే చెప్తా ఉన్నా. గత ప్రభుత్వంలో గత పాలకులు చేసినటువంటి దురాగతాలను, వాళ్ళు చేసినటువంటి అక్రమాంతలు ఏవైతే ఉన్నాయో
అన్యాక్రాంతులైనటువంటి భూములన్నింటినీ మేము మళ్ళీ ప్రభుత్వానికి సమర్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఒకటే చెప్తా ఉన్నా, మంచి వాతావరణంలో మన ప్రజలకు న్యాయబద్ధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా మన పరిపాలన అందిద్దాం. ఇలాంటి సూటిపోటు మాటలు మాట్లాడి ఏదో నెగిటివ్ ప్రచారంతో, ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో మనం చూసాం, మనం భారీ మెజార్టీతో ప్రజలకు అనుగుణంగా ప్రజలకు కావాల్సిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకున్నారు అంతే తప్ప ఏదో పార్టీకి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కొంతమంది ఓట్లేసినా కూడా నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలని దృఢ సంకల్పంతో ఓట్లేసి గెలిపించారు. ఎవరో దయాదాక్షాలతో ఇక్కడ ఓట్లేసి ఎవరు గెలవలేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ నాయకులకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు చేసిన అగాత్యాలు దురంగతాలు ఏదున్నా కూడా మీరు కబ్జా చేసినటువంటి భూములన్నిటినీ మేము తిరిగి ప్రభుత్వానికి అప్పగించే విధంగా అప్పగించేంత వరకు మేము నిద్రపోవాలని చెప్పేసి సవాల్ విసురుతూ గారు తెలంగాణలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు తెలంగాణ యువత కానీ ప్రజలు కానీ మొత్తం చూస్తున్నావు. నువ్వేం చేసినావు? కాంగ్రెస్ పార్టీ రావడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నీకు ద్వారాలు తెరచలేదు. ఈడ దుకాణం బంద్ అయింది, ఆడ దుకాణం బంద్ అయింది. మళ్ళీ కేసీఆర్ మెప్పు, కేటీఆర్ మెప్పు, హరీష్ రావు మెప్పు కావాలి కాబట్టి సీఎంని టార్గెట్ చేస్తే నేను చాలా పెద్ద గొప్ప మొగ్గుని అవుతామని అనుకుని నువ్వు ఆ మాటలు మాట్లాడడం జరిగింది. రవీందర్ రావు, నేను కొన్ని అంశాలు మా పెద్దల ముందు వచ్చేసి వారితో మాట్లాడే అంశాలు ఏంటంటే, మహబూబాద్లో బీఈడి కాలేజీ పేరు మీద జనరల్ కాలేజీని శాంక్షన్ అయిన శాంక్షన్ అయిన కాలేజీ మీద మైనార్టీ అని చెప్పి 3 దఫాలుగా 100% సీట్లు నింపుకోవడం జరిగింది. అది వాస్తవం మైనార్టీ కాలేజ్ కాదు, జనరల్ కాలేజ్. అంటే 80% గవర్నమెంట్ కోటా నింపాలి, 15% మేనేజ్మెంట్ కోటా నింపుకోవాలి. 3 సార్లు చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్ పట్టుకొచ్చిన తర్వాత ఎసరు వచ్చే పరిస్థితి వచ్చేసరికి మళ్ళీ దాన్ని మార్గదర్శి జనరల్ బీడీ కాలేజీగా మార్చిండు. ఇది హైయర్ ఎడ్యుకేషన్లో మొత్తం లిస్ట్ వస్తుంది. దరిదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ గిరిజన విద్యార్థుల నుంచి కొల్లగొట్టిన రవీందర్ రావు. ఆ చరిత్ర మనం బయట తీసుకునే అవసరం ఉంది. అదేవిధంగా విజ్ఞాన భారతి కాలేజీ పేరు మీద ఇక్కడ అప్లికేషన్ మొత్తం సూర్యాపేట కాలేజీ అప్లికేషన్ మొత్తం ఇక్కడికి వస్తాయి. అంటే డబల్ ధమాకా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోవటం, ఇట్లా కూడా మనం దోపిడీ చేసిన మోసం చీటర్. అదేవిధంగా నిన్న మేము ఎస్ఆర్ఎస్పి కాలువని మొత్తం కూడా తన సంబంధించిన బీడీ కాలువ పంచుకోవడం జరిగింది. నిన్న ఏఈడీతో మాట్లాడడం జరిగింది. సార్ మీరు ఒక పిటిషన్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా దీన్ని తొలగిస్తామని చెప్పింది. అదేవిధంగా నువ్వు చాలా ఎమ్మెల్సీ గొప్ప మాటలు మాట్లాడుతావు కదా, చాలా తెలిసిన వాడివి కదా. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పర్మిషన్ తీసుకుని సోయి నీకు లేదా? 5-6 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని సిగ్గు శరం ఉండాలి నీకు. నువ్వు ఎట్లా కట్టినా వీళ్ళు, నేను కమిషనర్ గారితో మాట్లాడినా పర్మిషన్ లేదు సార్, మీరు ఐటీఆర్ కింద అప్లై చేయండి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా నీవు కట్టిన బీఈడీ కాలేజీ ఫస్ట్ గణపురం పనిచేయ భయాన కట్టాడు ఫ్రెండ్షిప్లో, సింగిల్ ఓడుతో మొత్తం కూడా 8 ఏళ్ళు వదిలిపెట్టి వచ్చింది. నువ్వేం చేసినావు? స్కీమ్ల పేరు మీద ప్లాట్లు అమ్మిన వాళ్ళని లోపల రానియవు, మొత్తం కుంపడి వాళ్ళు తిప్పుకుంటావు, 5వ 10వ వచ్చి ఎల్లగొడతావు. రచ్చ సత్యనారాయణ అని చెప్పి వస్తూ అమ్మేది నాకు అతనితో మెప్పించి ఏం చేసిందంటే, నీకు రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్ అంటే చెక్ లిస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఆ డబ్బులు అడిగితే కిడ్నాప్ చేయించి కొట్టించాడు. ఇదే మాజీ బండిపుల్లయ్య గారు నీ మీద ఆ రోజుల్లో ఆరోపణ చేసినాడు. ఫేక్ నక్సలైట్ల పేరు మీద తుపాకులు పట్టుకొని మొత్తం డబ్బులు దందా ఇష్యూ చెప్పి, ఇది వాస్తవం. బండిపుల్లయ్య గారు చెప్తారు, ఆ రోజు నీ వెనుకుందే వరకు నువ్వు కాపాడినావు పోనీ అని చెప్పి. ఉద్యమకారుల మీటింగ్ 2018 వరకు 2001లో టీఆర్ఎస్ పార్టీలో ఫౌండర్ నేను ఇక్కడ. నువ్వు 2007లో వచ్చినావు. ఎందుకు వచ్చినావు? టీడీపీ వాళ్ళు ఎక్కువ శాఖలు చేస్తే నేను బహిష్కరించే పరిస్థితి వచ్చింది. వస్తే తప్పని పరిస్థితి 2007లో నువ్వు టీఆర్ఎస్లో చేరిన కానీ భూ ప్రాజెక్టులు తయారు చేసి ఆ రోజు కూడా నన్ను టార్గెట్ చేసాను. ఇవన్నీ అయిన తర్వాత ఉద్యమకాలు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక 3000 మందితో మేము మీటింగ్ పెట్టి ఉద్యమకాలు తెలంగాణ పెడితే అందరూ వచ్చారు. ఆ మీటింగ్ జరగకుండా ఆ రోజు మంత్రితో నా మీద కుట్ర చేసి, ఆ రోజున ఎమ్మెల్యేతో కుట్ర చేసి గణపురం పనిచేయని నిర్బంధించాలి. అన్ని పర్మిషన్లు ఉన్నప్పటి ఓర్వలేక కుట్రతో నా కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టా కూడా నేను ఆ రోజు క్షమించాను. అయినా తెల్లారి మీటింగ్ జరిగింది. నేను కొట్లాడి టీఆర్ఎస్ కాంగ్రెస్లోకి వచ్చిన మంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీలు మొత్తం కూడా తెలంగాణ ఉద్యమకాలు అన్యాయం చేస్తుందని చెప్పి ప్రశ్నించి వచ్చి 2010 బయటకు వచ్చి ఆ రోజు కూడా నేను మహబూబాద్ మున్సిపల్ చైర్మన్ అవకాశం ఉండే వదులుకొని వచ్చిన. ఈ పోరాట బిడ్డ మొదటి నుంచి కూడా నేను పుట్టిన కాంచి కూడా విద్యార్థి ఉద్యమంలో కానీ లెఫ్ట్ ఆర్ నుంచి కానీ పోరాటం నుంచి వచ్చినాం. ఈ పదవులు నాకు అస్వాస్థం. ఇప్పటికీ చెప్తారు, కాంగ్రెస్ పార్టీ నికారత కార్యకర్తగా టౌన్ పడి పనిచేయడం సిద్ధంగా ఉన్నది తప్ప ఏ పదవులు ఆశించలేదు. వాటి గురించి క్లియర్ చెప్పి అందరికీ చెప్తున్నాం.